హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధరణి ఆర్గానిక్ గార్డెనింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను లాస్ట్ వీడియో అండి ఇది. దాని గురించి అయితే నేను దాని రిజల్ట్స్ అయితే మీకు చెప్పడానికి ఈ వీడియోస్ అయితే చూపించడానికి ఈ వీడియో అయితే చేశానండి. సో అది ఏంటంటే మనం బనానా ఫర్టిలైజర్ అయితే ఇచ్చాం కదండి, నర్సరీ సీక్రెట్ ద్రావణం అనేసి అని. అది ఇచ్చిన తర్వాత మన మొక్కలు అనేవి ఏ విధంగా గ్రోతింగ్ ఉందా అనే విషయం మీద నేను ఈ వీడియో చేశాను. సో మీకు తెలియడానికి కోసం నేనైతే చూపిస్తున్నానండి. సో ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ వీడియో చూసి ప్రిపేర్ చేసి మీరు కూడా మీ మొక్కలకి ఇవ్వండి. అండ్ కంప్లీట్గా ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు కంపల్సరీగా ఇవ్వాలనిపించింది. సో ఎందుకంటే ఆ రిజల్ట్స్ అనేవి అంత చక్కగా వచ్చాయి, బ్లూమింగ్ చాలా బాగా పెరిగింది. సో ఈ సమ్మర్లో ఎంత చక్కగా చిగుర్లు అనేవి రావడం అనేది చాలా గ్రేట్ అండి. సో ఈ సీక్రెట్ ద్రావణాన్ని మీరు మీ మొక్కలకి ఇచ్చే ముందు సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే ఇలాగే ఆర్గానిక్గానే మొక్కలను పెంచుకుంటున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియోస్ని ఫాలో చేసి మీరు కూడా నా వీడియోస్ని అన్నీ ఫాలో చేసి మీరు కూడా మీ మొక్కల్ని పెంచుకోండి ఇలా చక్కగా. నెక్స్ట్ మన ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇలా వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అనే కింద వస్తాయి, అందులో బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీరు ఆల్ అనే బటన్ని టచ్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళ మొక్కల్ని చక్కగా పెంచుకుంటారండి. సో ఇక స్టార్ట్ చేసేద్దామండి. సో చూసారా, ప్లాంట్స్కి అయితే చక్కగా చిగుర్లు అయితే కింద నుంచి వస్తున్నాయి అండి. అవి చాలా పెద్ద స్టెమ్స్గా మారుతాయి, దానిని బేషల్ షూట్ అంటారు. సో ఇక ఈ ప్లాంట్ చూసారా అసలు ఎంత గ్రీనరీగా ఉందో. సో ఇదైతే మొత్తం చిగుర్లు చూడండి ఎలా తేడా అంటే, నేను ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత కూడా మీకు మొక్కలు తేడా తెలుస్తుందండి. ఎందుకంటే ఇచ్చిన తర్వాత ఈ చిగుర్లు వచ్చాయి. సో ఆ వీడియో కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో చిగుర్లు చూసారా ఎంత చక్కగా వచ్చిందో, ప్లాంట్ కూడా చూసారా ఎంత గ్రీనరీగా ఉంది. మొక్క చుట్టూతా చిగుర్లు అయితే వస్తూనే ఉన్నాయి, బడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. అసలు మొక్క చుట్టూ చిగుర్లతో వచ్చాయి. సో నర్సరీలో మనం మొక్కలు కొనేటప్పుడు సో నర్సరీలో కూడా చూసారా ఈ విధంగానే మనకి మొక్క చుట్టూతా చిగుర్లు పువ్వులు వస్తాయి. సో ఆ విధంగా అయితే చూసారా మొక్క కూడా అలానే వచ్చింది. సో మీరు కూడా మీ మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వండి, ఇలానే చక్కగా గ్రీనరీగా ప్లాంట్ చిగుర్లు కూడా ఎక్కువగా వస్తాయి. మన నర్సరీలో కూడా చూసారా మనం వెళ్ళగానే ఎక్కువగా చిగుర్లతోని పువ్వులతోని మొగ్గలతోని ఉంటుంది. సేమ్ ఇలానే ఈ ప్లాంట్ చూసారా ఎలా ఉందో అలానే ఉంటుంది. సో మీకు రిజల్ట్స్ అనేవి కొంచెం ఎర్లీగా తెలియాలనేసి అని నేను ఫాస్ట్గా అయితే మీకు వీడియో అనేది అప్లోడ్ చేశానండి. పువ్వులతో మీకు ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో చూసారా మొక్క మొత్తం ఎంత చక్కగా ఉందో మొగ్గలతోటి. అదే పువ్వులు పూస్తే మొక్క నిండా పువ్వులుగానే ఉంటాయండి. సో ఈ ద్రావణం అయితే మీరు కంపల్సరీగా మీ మొక్కలకి ఇవ్వండి. ఎందుకంటే ఇది ఇవ్వడం వల్ల దీని రిజల్ట్స్ మీరు చూసారు కదా. మనకి మొక్కలు అనేవి మనకి చాలా ఇష్టంగా ఉంటుందండి. మొక్కల నిండా పువ్వులు చిగుర్లు ఇలా చక్కగా ఉంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా మనకి. సో అప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తే మన మొక్క కూడా ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ముదిరిపోయిన ఆకులు, డ్రై అయిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఇవి వెంటనే తీసేయండి. అప్పుడు మొక్క అనేది కొంచెం గ్రీనరీగా కనబడుతుందండి. సో మీకు ఇంకో మొక్క కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసారా మొక్క మొత్తం అసలు ఆకులు అనేవి తీసేసానండి ఆ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత. సో చూడండి చిగుర్లు అయితే అసలు మొక్క నిండా వచ్చేసాయి, చాలా చక్కగా వచ్చాయండి. సో మీరు అలా చూస్తున్నారు కదా, మొక్క నిండా ఉన్నాయండి చిగుర్లు అనేవి మళ్ళీ పింకిష్గా ఉన్నాయి. సో ఈ సమ్మర్లో సో చూసారా మొక్క నిండా చాలా పింకిష్గా వచ్చాయండి చిగుర్లు అనేవి. స్టార్టింగ్ నుంచే ఉన్నాయి బీటర్ షూట్స్, నెక్స్ట్ మామూలు చిగుర్లు కూడా చాలా పింకిష్గా వచ్చాయండి. ఈ సమ్మర్లో మనకి ఇలాగా పింకిష్గా రావడం అనేది చాలా గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటేనే చిగుర్లు ఎంత చక్కగా వస్తాయండి. ఇక్కడ చూసారా స్టెమ్ అనేది కింద నుంచి స్టార్ట్ అయిపోయింది,
చాలా క్యూట్గా ఉంది కదా, చిగుళ్ళు గట్ట మొక్క నిండా చాలా బాగుంది కదండి. సో సో నేనైతే ఈ విధంగా నా మొక్కలను అయితే పెంచుకుంటున్నానండి. చిన్న చిన్న పార్ట్స్లోనే అన్నీ ఆర్గానిక్గానే పెంచుకుంటాను. ఏవి బయట కెమికల్స్ అయితే ఇవ్వనండి. అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇస్తాను. మనం మొక్కల్ని కూడా చాలా కేరింగ్గా చూసుకోవాలండి. అప్పుడు వాటిని కేరింగ్గా చూసుకుంటే అవి కూడా చాలా చక్కగా పెరుగుతాయి. మనకి ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయండి. సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నా వీడియోస్ అన్నీ నేను ఇలానే అన్నీ ఆర్గానిక్గానే ఇస్తానండి. అన్నీ వేస్ట్గా పడేసిన వాటితో నెక్స్ట్ ఏవి మనీ అయితే ఖర్చు పెట్టనండి. అన్నీ ఇంట్లోనే తయారు చేసి ఇస్తాను. సో మీకు ఇలాగే ఇంట్లోనే తయారు చేసుకొని మనీ వేస్ట్ చేయకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో చేయండి. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ కామెంట్స్లో మీకు క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నన్ను చాలా సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తూ బాయ్ ఫ్రెండ్స్.